వర్తమానం వార్తలకు స్వాగతం. నేను మీ ఉదయ్ కుమార్. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. యుఎస్ ఎయిడ్ను మరోసారి ప్రస్తావించిన ట్రంప్, క్లారిటీ ఇచ్చిన ఇండియా. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం. ప్రభుత్వం నిర్లక్ష్యంతోనే ఎస్ఎల్బీసీ ప్రమాదం జరిగిందన్న విపక్ష ఆరోపణలను కొట్టిపారేసిన మంత్రులు. ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ చిత్తుగా ఓడించిన భారత జట్టు, సెంచరీతో కదం తొక్కిన విరాట్ కోహ్లీ. భారతదేశంలో ఓటింగ్ శాతాన్ని మెరుగుపరచడానికి యుఎస్ ఎయిడ్ నిధులు కేటాయించినట్లు ఆరోపణలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ప్రస్తావించారు. ఫిబ్రవరి 22న జరిగిన కన్జర్వేటివ్ పొలిటికల్ యాక్షన్ కాన్ఫరెన్స్లో ట్రంప్ యుఎస్ఏఐడి గురించి గలం విప్పారు. అయితే ఇంత మొత్తం నిజంగా ఎప్పుడూ ఇవ్వలేదని కథనాలు వినిపిస్తున్నాయి. వాషింగ్టన్కు చెందిన గ్రూప్ కన్సార్టియం ఫర్ ఎలక్షన్స్ అండ్ పొలిటికల్ ప్రాసెస్ స్ట్రెంథనింగ్ ద్వారా భారతదేశానికి ఇస్తున్న $21 మిలియన్ నిధులను రద్దు చేస్తున్నామని అమెరికా ప్రకటించింది. దీనిపై మన దేశంలోని అధికార విపక్ష పార్టీలు ఒకరిపై మరొకరు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకున్నాయి. అయితే భారత్కు అమెరికా నుంచి వస్తున్న యుఎస్ ఎయిడ్ నిధులపై ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న ఆరోపణల నేపథ్యంలో కేంద్ర ఆర్థిక శాఖ క్లారిటీ ఇచ్చింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత్ చేపట్టిన దాదాపు ₹6,498 కోట్ల 93,07,500 విలువైన 7 ప్రాజెక్టులకు యుఎస్ ఎయిడ్ నిధులు అందినట్టు రిపోర్టులో తెలిపింది. ఈ ప్రాజెక్టులను అమెరికా భాగస్వామ్యంతో భారత్ చేపట్టిందని పేర్కొంది. ఇందులో అమెరికా 825 కోట్లు కేటాయించినట్లు వెల్లడించింది. ఈ ఏడాది పోలింగ్ శాతాన్ని పెంచేందుకు ఎలాంటి నిధులు ఇవ్వలేదని తెలిపింది. ఇదిలా ఉండగా జో బైడెన్ ప్రభుత్వం భారతదేశ ఎన్నికలకు సాయం చేయడానికి $18 మిలియన్ నిధులను కేటాయించిందని మొదట్లో ట్రంప్ ఆరోపించారు. ప్రపంచంలో అధిక సుంకాలు విధించే దేశాల్లో ఒకటైన భారత్ వద్ద చాలా డబ్బుందని, ఆ దేశానికి తమెందుకు నిధులు ఇవ్వాలని ప్రశ్నించారు. వారికి డబ్బు అవసరం లేదు అని ఆయన అన్నారు. అయితే ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజా వార్షిక నివేదిక 2023-24 ప్రకారం యుఎస్ఎయిడ్ 2023-24లో కేంద్ర ప్రభుత్వంతో భాగస్వామ్యంతో $750 మిలియన్ విలువైన 7 ప్రాజెక్టులకు నిధులు సమకూర్చిందని పీటీఐ వార్తా సంస్థ తెలిపింది. వాషింగ్టన్ పోస్ట్, ఇండియన్ ఎక్స్ప్రెస్ నివేదికల ద్వారా భారతదేశంలో ఓటింగ్ శాతం పెంపు సంఖ్య కోసం $21 మిలియన్ నిధులిచ్చామని చెప్తున్న నేపథ్యంలో తాజాగా ఈ విషయం వెల్లడైంది. ప్రాంతీయ సహాయ కార్యక్రమాల గురించి తెలిసిన వ్యక్తులు మీడియాతో మాట్లాడుతూ భారతదేశంలోని బీజేపీ ప్రభుత్వం పౌర సమాజాన్ని మరింత బలహీనపరిచే ప్రయత్నాలను శక్తివంతం చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇండియన్ ఎక్స్ప్రెస్ యాక్సెస్ చేసిన రికార్డులలో 2022లో భారతదేశానికి కాకుండా బంగ్లాదేశ్కి $21 మిలియన్ మంజూరు చేసినట్టు తెలిసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీల్లో ఖాళీల భర్తీకి ప్రభుత్వం ఒకే అంది. ఈ క్రమంలో మొత్తం 14,236 అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల పోస్టుల భర్తీ చేయనున్నారు. ఈ మేరకు మహిళా శిశు సంక్షేమ శాఖ ఉద్యోగ మేళను ప్రారంభించింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులపై మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క సంతకం చేశారు. రాబోయే నోటిఫికేషన్లో 6,399 అంగన్వాడీ టీచర్లు, 7,837 మంది హెల్పర్ల నియామకాన్ని చేపట్టనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మొత్తం 35,700 అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. ఇందులో భాగంగా ఫ్రీ ప్రైమరీ విద్యను కూడా అందుబాటులోకి తీసుకొస్తుంది. అయితే అంగన్వాడీలో ఖాళీలుంటే నిర్దేశించుకున్న లక్ష్యాల అమలు కష్టసాధ్యం అవుతుందన్న ఉద్దేశంతో ఖాళీల భర్తీకి చర్యలు చేపట్టాలని సంబంధిత శాఖకు సూచించింది. దీంతో పదవి విరమణకు అర్హత సాధించిన వారు, పదోన్నతికి అర్హత ఉన్న వారితో పాటు కేటగిరీల వారీగా ఖాళీలను లెక్కించి మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ప్రతిపాదన రూపొందించింది. మొత్తంగా ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత ఈ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. జిల్లా కలెక్టర్లు నియామక ప్రక్రియకు సంబంధించిన వివరాలను అందించనున్నారు. మొత్తం మీద రాష్ట్ర ప్రభుత్వం 14,236 పోస్టులను భర్తీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ స్థాయిలో అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల నియామకం చేపట్టడం తెలంగాణలో ఇదే మొదటిసారి. ఎస్ఎల్బీసీ సొరంగం పైకప్పు కూలిపోవడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం ఉందనే విపక్షాల వాదనను మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు తోసిపుచ్చారు. పైకప్పు కూలిపోవడం దురదృష్టకర ప్రమాదం ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల కాదు, దీనికి నీరు, బురద కారడం ప్రధాన కారణం కావచ్చని మంత్రులు పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఆలస్యం లేకుండా సహాయ చర్యలను ప్రారంభించిందని వారు నొక్కి చెప్పారు. 45 మంది కార్మికులను విజయవంతంగా రక్షించినప్పటికీ 8 మంది చిక్కుకుపోయారని అన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తి చేయడంలో జాప్యానికి మునుపటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బాధ్యులని మంత్రులు ఆరోపించారు. ఈ ప్రాజెక్టును ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత పనిని వేగవంతం చేసిందని వారు హైలైట్ చేశారు. ప్రాజెక్టు పూర్తిని
వేగవంతం చేయడానికి అమెరికా నుండి నిపుణులను రప్పించారు. సొరంగం ప్రవేశం ద్వారా నుండి ప్రమాద స్థలానికి దూరం 13.5 కిలోమీటర్లు. అవసరమైన మేరకు వివిధ ఏజెన్సీల నుండి సాంకేతిక సాయం కోరుతూ రెస్క్యూ బృందాలు కార్యకలాపాలలో చురుగ్గా నిమగ్నమై ఉన్నాయి. యుద్ధ ప్రాతిపదికన సహాయ చర్యలను పూర్తి చేయడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తి మద్దతు ఇస్తుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి ధృవీకరించారు. సహాయక చర్యలు చిక్కుకున్న కార్మికులను సురక్షితంగా తరలించడానికి జరుగుతున్న ప్రయత్నాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా పర్యవేక్షిస్తున్నారని మంత్రులు పేర్కొన్నారు. 8 people remain trapped after a section of the Sri Salem left bank canal tunnel collapsed in Nagar Karnool district, Telangana on Saturday. Rescue operations are in full swing, with the state government seeking assistance from experts, including those involved in last year's Uttarakhand tunnel rescue, along with the Indian Army and NDRF. Irrigation Minister N. Uttam Kumar Reddy said from the accident site. Very sad incident yesterday. We are doing our very best to save the lives of 8 persons who are missing, and despite this setback, we will try to complete the project. We are hoping and praying they are safe, and we are hoping and praying that we can recover them, retrieve them, save them by this evening. I am monitoring on a minute-to-minute basis. The government of Telangana is working with the Indian Army, Indian Navy, NDRF, and all other tunnel experts in the country to try and save the situation. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు తన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్పై చిరస్మరణీయమైన విజయాన్ని అందుకుంది. ఐసీసీ టోర్నమెంట్లో పాకిస్తాన్పై ఆధిపత్యం చెలాయించే విరాట్ కోహ్లీ మరోసారి ఈ మ్యాచ్లో విజృంభించాడు. ఈ బ్యాటింగ్ ఐకాన్ అద్భుత ఆట తీరుతో అజేయంగా 100 పరుగులు చేసి పాక్ జట్టుపై సునాయాస విజయాన్ని అందించాడు. ఈ విజయంతో గ్రూప్ ఏలో 4 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్న భారత్ సెమీఫైనల్ స్థానాన్ని దాదాపుగా కైవసం చేసుకుంది. అయితే వరుసగా రెండో ఓటమి తర్వాత 8 జట్ల ఈవెంట్ నుండి పాకిస్తాన్ ముందుగానే నిష్క్రమించే అవకాశం ఉంది. అయితే కివీస్ జట్టు గెలుపోటములపై పాకిస్తాన్ సెమీస్ ఆశలు ఆధారపడి ఉన్నాయి. ఈ మ్యాచ్లో ముందుగా టాస్ గెలిచిన తర్వాత పాకిస్తాన్ కెప్టెన్ మహమ్మద్ రిజ్వాన్తో తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. పాక్ నిర్ణయం తప్పని ఇండియా బౌలర్లు నిరూపించారు. పాకిస్తాన్ ఓపెనర్లు ఇద్దరు మొదటి 9.2 ఓవర్లో 47 పరుగుల వద్ద అవుట్ అయ్యారు. అందులో 23 పరుగులు చేసిన బాబర్ అజం బిగ్ వికెట్ కూడా ఉంది. భారత్ బౌలర్లు పాకిస్తాన్ బ్యాట్స్మెన్లను మిడిల్ ఆర్డర్లో పరుగులు చేయకుండా అడ్డుకున్నారు. దీంతో రన్ రేటు చాలా తగ్గిపోయింది. పాక్ భారీ స్కోర్ చేయలేకపోయింది. ఇది భారత జట్టుకు లాభించింది. సౌద్ షకీల్ మహమ్మద్ రిజ్వాన్ 104 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పినప్పటికీ దానికోసం 144 బంతులు ఆడాల్సి వచ్చింది. పాకిస్తాన్ ఆరంభంలో కొంచెం మెరుగైన స్థితిలో కనిపించింది. అయితే మహమ్మద్ రిజ్వాన్ 151 పరుగుల వద్ద అవుట్ అవ్వగానే మిగతా 8 వికెట్లు ఒకదాని తర్వాత ఒకటి వరుసగా పడిపోయాయి. దీని కారణంగా పాకిస్తాన్ 241 పరుగులు మాత్రమే చేయగలిగింది. 242 పరుగుల కష్టసాధ్యం కాని లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కోహ్లీ 51వ వన్డే సెంచరీ, శ్రేయస్ అయ్యర్ హాఫ్ సెంచరీ, శుభ్మాన్ గిల్ 52 బంతుల్లో 46 పరుగులు చేసి ఇంకా 7 ఓవర్లకు పైగా ఆట మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. చాలా కాలంగా ఫామ్తో ఇబ్బంది పడుతున్న విరాట్ కోహ్లీ పాకిస్తాన్పై అద్భుతమైన ఇన్నింగ్తో ఫామ్లోకి వచ్చాడు. పాకిస్తాన్ బౌలింగ్ను దంచికొట్టాడు. 100 పరుగుల అజేయ సెంచరీతో పాటు భారత జట్టుకు చిరస్మరణీయమైన విజయాన్ని అందించాడు. వాస్తవ వార్తలకు ప్రమాణం టీవీ వర్తమానం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, వర్తమానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి. ధన్యవాదాలు.